దర్శనం బాగా జరిగిందా? దర్శనం బాగా జరిగింది. ఏర్పాట్లు ఎలా అన్ని బాగున్నాయి. ప్రతి గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం చాలా బాగా చేశారు. క్యూ లైన్లు ఎలా ఉన్నాయి? క్యూ లైన్ అన్ని మంచి సేఫ్టీగా బాగానే ఉంది. ఏమైనా ఇబ్బంది పడ్డారు క్యూ లైన్? లేదండి. మజ్జిగ కానీ వాటర్ బాటిల్ కానీ ఇస్తున్నారు? అన్ని ఇస్తున్నారు. అన్నప్రసాదం అవన్నీ బాగా దొరుకుతాయి? అన్ని బాగానే జరిగింది. అన్ని బాగా సౌకర్యాలు, క్యూ లైన్ లో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అన్ని బాగున్నాయి. బాగా జరిగింది అయ్యా. క్యూ లైన్ లో ఇబ్బంది పడ్డారా? ఏం లేదు, బాగానే ఉంది. మజ్జిగ ఇచ్చారు, పాలు ఇచ్చారు, లైన్ లో బాగానే జరిగింది. ఏర్పాట్లు బాగానే ఉన్నాయి అయ్యా. అన్నప్రసాదం చేసావా? భోజనం చేసావా? ఎలా ఉంది భోజనం? బాగానే ఉంది. ఏమేమి పెట్టారు? టమాటా పచ్చడి, పప్పు, క్యాబేజీ కూర, సాంబారు, మజ్జిగ. సంతోషం. దర్శనం ఎలా జరిగిందా? ఒక గంటలో అయిపోయింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు అన్ని బాగున్నాయండి. క్యూ లైన్ లో ఏమైనా ఇబ్బంది పడ్డారు? క్యూ లైన్ లో ఏమి ఇబ్బంది పడలేదు. అన్ని బటర్ మిల్క్ కానీ వాటర్ కానీ అన్ని ఇట్లా ఇంకా పెట్టినారు. ఇంకా బాగానే ఉంది. ఎలా ఉంది దర్శనం? బాగానే ఉంది దర్శనం. ఏమైనా ఇబ్బంది పడ్డారా? ఏం ఇబ్బంది లేదు, అన్ని ఫ్రీగానే అయ్యాయి. పిల్లలు వచ్చారు, పిల్లలు ఏమైనా ఇబ్బంది పడ్డారా? ఎవరు ఇబ్బంది పడలేదు. చాలా బాగుంది, చాలా బాగా జరిగింది. క్యూ లైన్ లో క్యూ లైన్ లోనే ఎవరు ఇబ్బంది పెట్టలేదు. చాలా బాగా జరిగింది. అందరికీ ఒకటే ఫ్రీ దర్శనం అయింది. అమ్మవారిని కూడా బాగా చూసాము. చాలా తృప్తిగా ఉంది. దర్శనం ఎలా జరిగింది? బాగా జరిగింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. ఎమ్మటెమ్మటనే వాటర్ ఇవ్వటం కానీ మజ్జిగ ఇవ్వటం కానీ దర్శనం బాగా అయింది. ఏ ఇబ్బంది లేదు. భోజనం ఎలా ఉంది? అన్నప్రసాదం ఎలా ఉంది? బాగుంది. నవరాత్రులు ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది. ఇబ్బంది లేదు ముందు ఈ రోజు వరకు అయితే. దర్శనం ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. ఇబ్బంది లేకుండా జరిగింది. ఇబ్బంది ఏమైనా పడ్డారా? లేదు లేదు. క్యూ లైన్లు ఎలా ఉన్నాయి? అసలు ఏమైనా ఏర్పాట్లు చేశారా మీకు? అన్ని బాగానే ఉన్నాయి. లైన్లు బాగానే ఉంది. మంచినీళ్ళు వాటర్ అవన్నీ ఇస్తున్నారు. ఏమి ఇబ్బంది లేదు. దర్శనం బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది. 2 hours లో కూడా అయిపోయింది. మేము చాలా భయపడిపోయాను నేనైతే, ఎలాగవుతుంది ఏంటని. కానీ బాగా చేశాను. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు కూడా చాలా బాగుంది. ఎవరైనా ఇబ్బంది ఎవరు ఇబ్బంది పడలేదు. క్యూ లైన్ లో ఎవరు కూర్చోవడం కానీ చక్కగా లైన్ అలాగా నడుస్తూనే ఉంది. బాగుంది. బాటిల్ కానీ పాల ప్యాకెట్లు ఇచ్చారు, ఇస్తున్నారు. పాల ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు, మందులు కూడా ఇస్తున్నారు. లడ్డూలు అవన్నీ బాగానే దొరుకుతున్నాయా? ఇబ్బంది ఏం పడలేదు. లేదు, అంత బాగుంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయండి. భోజనం అది అంత సదుపాయాలన్నీ బాగా కుదిరినాయి. ఇన్ని వేల మందికి భోజనాలు అంటే మాటలు కాదు. అమ్మవారి దర్శనం కూడా బాగా జరిగింది. అలాంటిది ఏమీ లేదండి. అంతా హ్యాపీగా ఉంది. చాలా సంతోషంగా అమ్మవారిని దర్శనం చేసుకుని భోజనం చేసి మరీ వెళ్తున్నాం. ఏర్పాట్లు బాగున్నాయి. మంచినీళ్ళు ఎక్కడికక్కడ మంచినీళ్ళు, మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చారు. పిల్లలతో ఇబ్బంది ఏమీ లేదు. ఈ గవర్నమెంట్ సీఎం చంద్రబాబు నాయుడు దసరా ఏర్పాట్లు బాగా చేయండి అన్నారు. అలాంటి ఏర్పాట్లు మీకు కనబడింది అక్కడ? బాగానే జరిగినాయండి. బాగా జరిగినాయి. దర్శనం అది ఉత్తప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు కూడా అలాగే దర్శనాలు బాగా జరిగినాయి. భోజనాలు చాలా ఏర్పాట్లు బాగున్నాయి. దర్శనం చేసుకున్నారు. అలా అనిపిస్తుంది? చాలా బాగుంది. దర్శనం కూడా ఎక్కువ సేపు ఏం పట్టలేదు, తొందరగా అయిపోయింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఎక్కడికక్కడ వాటర్ బాటిల్స్ ఇచ్చారు, పిల్లలకి పాలు ఇచ్చారు. బాగుంది. క్యూ లైన్ లో ఏమైనా ఇబ్బంది పడ్డారా? ఏం లేదండి, అసలు వెళ్ళిపోతా ఉన్నాము ఫాస్ట్ గా. అన్నప్రసాదం ఎలా ఉంది? బాగుందండి, తినేసే వస్తున్నాము. ఏర్పాట్లు ఎలా? చాలా బాగుంది. దర్శనం చాలా బాగుంది. మేము 4 గంటలకు వెళ్దాం అనుకున్నాం కానీ తొందరగా ½ hour లోనే అయిపోయింది. తొందరగా దర్శనం. క్యూ లైన్ లో ఎవరైనా ఇబ్బంది ఉన్నాయా? ఏం ఇబ్బంది లేదు. మజ్జిగ, పాలు, వాటర్ అన్ని బాగా ఇచ్చారు. భోజనం కూడా తొందరగానే అయిపోయింది. అసలు ఈ టైంలో అధికారులు బాగా చూసుకున్నారు. బాగా చూసుకున్నారు. అధికారులు బాగా చూసుకున్నారు. లైన్లు కూడా చాలా బాగుంది. పాలు, మజ్జిగ, మంచినీళ్ళు, వాటర్ అన్ని ఇస్తున్నారు. చక్కగా లైన్లో పంపిస్తున్నారు. ఎవరికి ఏ ఇబ్బంది లేదండి. అందరూ మెచ్చుకుంటున్నారు. చాలా బాగుందని మెచ్చుకున్నారు. మేము కూడా మెచ్చుకుంటున్నాం. ఎంతోసేపు పట్టలేదండి. మేము ఎప్పుడు వెళ్తామో అని వచ్చాము. చక్కగా అమ్మవారి దర్శనం చేసుకున్నాం. ఎంత బాగా చేసుకున్నాం అంటే ఎప్పుడు చేసుకోవాలి. అంత దగ్గరకు పంపించారండి. చాలా బాగుంది. చాలా బాగుందండి. డౌటే లేదు. 100%. చాలా చక్కగా ఉందండి. అన్ని ఇంత జనంలో కూడా కంట్రోల్ చేసి చక్కగా అన్ని చేసి పెట్టారు. చాలా బాగుంది. దర్శనం మంచిగా జరిగింది. కొంచెం ఫాస్ట్ పంపిస్తున్నారు. బాగున్నాయండి. అన్నం కూడా, ప్రసాదం కూడా బాగానే ఉంది. ఏం లేదు, లైన్ సాఫీగా పంపించేస్తున్నారు. అందరూ క్యూ లైన్ లో మీకు వాటర్ బాటిల్ కానీ ఇస్తున్నారండి. అన్ని మంచిగా ఉన్నాయి, బాగున్నాయి. వాటర్ కూడా బాగానే ఇచ్చారు. బాగానే ఉంది దర్శనం. ఏమైనా ఇబ్బంది పడ్డారా? ఏమి ఇబ్బంది లేదు. అన్ని ఫ్రీగానే అయ్యాయి. పిల్లలు ఏమైనా ఇబ్బంది పడ్డారా? ఎవరు ఇబ్బంది పడలేదు. చాలా బాగుంది. చాలా బాగా జరిగింది. క్యూ లైన్ లో ఎవరు ఇబ్బంది పెట్టలేదు. చాలా బాగా జరిగింది. అందరికీ ఒకటే ఫ్రీ దర్శనం అయింది. అమ్మవారిని కూడా బాగా చూసాము. చాలా తృప్తిగా ఉంది. దర్శనం ఎలా జరిగింది? బాగా జరిగింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. ఎమ్మటెమ్మటనే వాటర్ ఇవ్వటం కానీ మజ్జిగ ఇవ్వటం కానీ దర్శనం బాగా అయింది. ఏ ఇబ్బంది లేదు. భోజనం ఎలా ఉంది? అన్నప్రసాదం ఎలా ఉంది? బాగుంది. నవరాత్రులు ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది. ఇబ్బంది లేదు ముందు ఈ రోజు వరకు అయితే.
దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగిందండి. ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగా చేశారండి. లాస్ట్ ఇయర్ కంటే ఇంకా చాలా బాగున్నాయండి. అమ్మ దర్శనం చాలా బాగా. ఇబ్బంది పడ్డారా? ఏమీ ఇబ్బంది పడలేదు, అస్సలు చక్కగా ఉంది అంతా కూడా. ఎక్కడికక్కడ పాలు ఇవ్వడం, మజ్జిగ ఇవ్వడం, వేడి పాలు చాలా బాగా ఉందండి. ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగా చేశారు. మేము అసలు ఫ్రీ దర్శనానికి వెళ్ళామండి. ఎంత బాగా చక్కగా వెళ్ళామండి. మాకు అన్ని కూడా ఇచ్చారు. ఎక్కడికక్కడ వాటర్ బాటిల్స్, పాలు, మజ్జిగ ప్యాకెట్లు అన్ని కూడా చక్కగా ఇచ్చారండి. బాగున్నాయండి. అన్నప్రసాదం కూడా బాగుందండి. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగుంటాయి, చాలా చాలా బాగుంటాయి. క్యూ లైన్ లో ఇబ్బంది ఏమైనా పడ్డా? ఇబ్బంది ఏం పడలే, చక్కగా వెళ్ళాం. ఆనందంగా ఉంది నాకైతే. క్యూ లైన్ లో మీకు వాటర్ సప్లై ఏమైనా చేశారా? చేశారు, మజ్జిగ ఇచ్చారు, మంచిళ్ళు ఇచ్చారు, అంతా బాగుంది. అన్నప్రసాదం ఎలా ఉంది? భోజనం చాలా బాగుంటాయి. ఇబ్బంది ఏమి లేదు. ఇబ్బంది ఏమి లేదు. ఇప్పుడు గతంలో ఎలా ఉంది ఏర్పాట్లు, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడే బాగుంది. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత బాగుంది. చంద్రబాబు నాయుడు ఏర్పాట్లు బాగున్నాయి. అంతకుముందు బాగాలేదన్నారుగా. నేనే బాగా చేశాను అన్నాడు ఆయన. జగన్ బాగా చేయలేదు, చంద్రబాబు నాయుడు బాగా చేశాడు. బాగుంది, చాలా బాగుంది. ఇబ్బంది ఏం లేదండి, అన్ని బాగున్నాయి. తెలుగుదేశం వచ్చిన తర్వాత చాలా ఫ్రీగా ఉంది. బాబు బాగా చేశాడు, చంద్రబాబు నాయుడు బాగా చేశాడు. అన్ని సూపర్ 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 గా ఉన్నాయి. ఇబ్బంది పడుతున్నారు ఏం కాదు, చాలా చాలా ఫ్రీగా వెళ్తున్నాం. 6 రోజుల నుంచి వస్తున్నాము, ఏ ఇబ్బంది లేదు. చాలా బాగుంది, బాగున్నాయి. బస్సు గోడ బాగుంది, చాలా బాగుంది. గంటలో దర్శనం అయిపోతుంది. సూపర్. భోజనాలు కూడా బాగున్నాయి. అప్పుడు ఇంత ఇప్పుడు మనకి ఎంత కావాలంటే అంత పెడుతుంది. సీఎం చంద్రబాబు నాయుడు గారు దసరా ఏర్పాట్లు ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని అన్నారు. అలాంటి ఇబ్బంది ఏ ఇబ్బంది లేదండి, బాగుంది. ఆయన ఉండడం మాకు చాలా మళ్ళీ 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 చంద్రబాబు నాయుడు గారు మా అన్నగారే రావాలి. ఆయన ఉంటే పరిపాలన బాగుంటది. ఆడవాళ్ళు చక్కగా అప్పచెల్లిలా చూసుకుంటాడు, తోడుబుట్టులా చూసుకుంటాడు, కన్న కూతురులా చూసుకుంటాడు. ఎప్పుడైనా దసరా ఏర్పాట్లు ఇలా చూసారు? ఎప్పుడైనా ఇన్ని సంవత్సరాల్లో మీరు? అన్నయ్య ఉంటే ఎప్పుడు ఇలాగే ఉంటది, సూపర్ సూపర్ గా ఉంటది. వేల మంది వస్తున్నారు, అందరికి ఎంత సదుపాయాలు జరుగుతున్నాయి, ఎంత బాగా జరుగుతున్నాయి. అన్నయ్య ఉండబట్టే, బాబు ఉండబట్టే సూపర్ 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 సూపర్. ఎలా జరిగింది దర్శనం? చాలా 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 బాగా జరిగింది. మంచి బాటిల్, మధ్య ప్యాకెట్లు, 9 కూడా బాగానే వెళ్తుంది. పోలీసులు కూడా బాగా సహాయస్తున్నారు. మేము 11 రోజులు అమ్మవారికి దర్శనానికి వస్తాము. చాలా చాలా బాగున్నాయి. ఈ సంవత్సరం ఉన్నట్టుగా ఏ సంవత్సరం లేదు. చాలా చాలా బాగుంది. ఏమీ లేదు, పాలు ఇస్తున్నారు, మధ్య ప్యాకెట్లు ఇస్తున్నారు. మధ్య ప్యాకెట్లు కూడా ఉన్నాయి. మా కాడ మంచి బాటిల్ ఇస్తున్నారు. భోజనం కూడా మేము 11 రోజులు ఇక్కడే భోజనం చేసి వెళ్తున్నాము. సూపర్ సూపర్ ఉన్నాయి, బాగున్నాయి. మజ్జిగ, పచ్చడి, బంగాళదుంప కూర, క్యాబేజీ బాగానే ప్రసాదాలు దొరుకుతున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఎంత బాగా దుర్గమ్మ తల్లి దసరా అంటే ఏంటో అలాగా ఉంది. ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు వచ్చాక దసరా అంటే ఇది, దసరా కళ అంటే ఇది అన్నట్టుగా ఉంది. చాలా చాలా బాగుంది. దర్శనం ఎలా జరిగిందమ్మా? బాగా జరిగింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బ్రహ్మాండంగా ఉన్నాయి. క్యూ లైన్ ఏమైనా ఇబ్బంది పడ్డారా? ఇబ్బంది పడలేదు. వాటర్ సదుపాయం అలాంటి ఏర్పాటు చేశారా? మజ్జిగ ప్యాకెట్లు, మంచి నీళ్లు అన్ని ఇచ్చారు. ఇంతవరకు చూడని ఇది కూడా అమ్మవారి దగ్గరికి పోయి చూశాను నేను. నా జన్మలో చూడలే అట్లాంటిది. చాలా చక్కగా ఏర్పాటు చేశారు. దర్శనం అయితే చాలా బాగా అయిందండి. ఏమైనా ఇబ్బంది పడ్డారు? క్యూ లైన్ లో ఇబ్బంది పడలేదు, ఎక్కడా ఇబ్బంది పడలేదు. చక్కగా ఉన్నాయి సదుపాయాలు, చాలా చక్కగా సహకరించారు. మా అమ్మగారు కూడా నడవలేనంటే లైన్లలో ముందరకు జరిపి పంపించారు కూడా. చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని పోలీస్ శాఖ వారు చక్కగా లిఫ్ట్ దగ్గరికి తీసుకెళ్తున్నారు. వాళ్ళ వీలున్నంత వరకు దర్శనం దగ్గరికి తీసుకెళ్తున్నారు. అమ్మవారిని దర్శనం చేసుకున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. నవరాత్రుల సమయంలో దర్శనం చేసుకోవడం అనేది అమ్మ ఒక వరంలా భావిస్తున్నాం మేము. ఇప్పుడు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు బాగున్నాయి. అంత పబ్లిక్ కి కూడా లైన్ లో కూడా ఏమి ఇబ్బంది కలగకుండా అంత బాగా చేశారు. మేము ఇంత ముందు కూడా వచ్చాం కానీ అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు లైన్ లో అంతా కూడా బాగా లేదండి. మేము దర్శనానికి కూడా ఏంటంటే ఒక 1 hour లో అయిపోయింది. మాకు ఎక్కువసేపు కూడా ఏం పట్టలేదు టైమ్. 2-3 hours అని చెప్పారు నార్మల్ గానీ 1 hour లో దర్శనం అయిపోయింది. వాటర్ బాటిల్, మజ్జిగ అన్ని ఏర్పాటు చేస్తారు, చాలా బాగా చేశారు. లడ్డూలు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తున్నారు. ఏర్పాట్లు బాగున్నాయి. ఏర్పాట్లు బాగున్నాయి. ఇక్కడ కిందికి ఎక్కినప్పటి నుంచి కూడా ఏమి ఇబ్బంది కలగలేదు. అంత దర్శనం కూడా చాలా బాగా అయినాయి. అంటే పుష్ కూడా చేయట్లేదు లైన్ లో, అంత బాగా. లోపల కూడా ఉన్నాం ఒక 2 నిమిషాల వరకు అమ్మని చూసి దర్శనం చేసుకొని ఉన్నాం. లైన్ అంతా ఫ్రీగానే ఉంది, ఎవరు తోసుకోవడాలు నెట్టుకోవడాలు కూడా ఏం లేదు. దసరా ఏర్పాట్లు బాగానే చేశారు, బాగానే ఉన్నాయి. దర్శనాలు బాగానే, భోజనాలు బాగున్నాయి. చూస్తాం ఇంకా లైన్ వెళ్ళిపోతుంది, ఆగట్లా. ఇక్కడ కూడా అలా రన్నింగ్ అయిపోతుంది, ప్రజలకు ఇబ్బంది లేకుండా బాగానే జరుగుతుంది. క్యూ లైన్ ఏమైనా ఇబ్బంది పడ్డారా? ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ వాటర్ బాటిల్ ఇస్తున్నారు, బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. సామాన్లు కూడా బాగానే అన్ని ఒక 2 గంటల్లో దర్శనం అయ్యి భోజనాలు అయిపోతుంది. భోజనాలు ఎలా ఉన్నాయి? బాగుంది, బాగా చేశారు. ఇబ్బంది పడ్డారా? ఏం లేదు, ఏం పడలే. బఫీ పెట్టేస్తున్నారు కదా, స్పీడ్ గా వెళ్ళిపోతుంది. బఫీ మూల బాగుంది. దుర్గగుడి ఏర్పాట్లు ఈ సంవత్సరం ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. క్యూ లైన్ ఏమైనా ఇబ్బంది పడ్డారా? క్యూ లైన్ లో ఏం ఇబ్బంది లేదు. విఐపి దర్శనం కన్నా క్యూ లైన్ దర్శనంలో ఇంకా అమ్మవారు ఇంకా బాగా కనిపి
పంపిస్తున్నారు. వాటర్ బాటిల్ మంచిళ్ళు అన్ని టైంకి అందుతున్నాయి. ఏం ఇబ్బంది ఏం లేదు. కానీ ఫ్రీగా తొందరగానే వెళ్ళిపోతుంది. అది బాగానే దర్శనం అయింది. ఇప్పుడు ఏర్పాట్లు బాగున్నాయి చాలా. అన్న ప్రసాదం అన్ని బాగానే టైంకి అందిస్తున్నారు. అధికారులు కానీ పోలీసులు కానీ సహకరిస్తున్నారా? అందరు సహకరిస్తారు. బాగానే ఉంది.